శ్రీమన్నారాయణ ఆండాల్ తిరువడిగలే శరణం. గోదమ్మ కృప చేసినటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవంలో 3వ రోజు ఓంగి ఉలహలంద అనే పాశురం యొక్క సారాంశాన్ని తెలుసుకుందాం. పెరిగి లోకములని కొలిచినటువంటి ఉత్తముడైనటువంటి త్రివిక్రముని యొక్క నామాన్ని మనమంతా సంకీర్తన చేసి ఈ వ్రతానికి భాగమైనటువంటి స్నానాన్ని మనం ఆచరిస్తే నెలకి 3 వర్షాలు కురుస్తాయి. ఈతి బాధలన్నీ తొలుగుతాయి. సమృద్ధిగా పడినటువంటి వర్షం వల్ల పంటలు సమృద్ధిగా పండుతాయి. తద్వారా అద్భుతమైనటువంటి కలువలు వికసిస్తాయి. ఆ కలువ పూల మధ్యలోంచి తేనెలు ఊరుతూ ఉంటాయి. ఆ తేనెని ఆస్వాదించడానికి తుమ్మెదలు వచ్చి వాలుతాయి. ఇలా విశేషమైనటువంటి పంట బాగా పండుతుంది. ఆ పంటలో అందమైనటువంటి చేపలు అటు ఇటు ఎగురుతూ తుల్లుతూ ఉంటాయి. ఇది ఒకవైపు పంట. అలానే పశు సమృద్ధి బాగా కలుగుతుంది. గోవులన్నీ కూడా కుండలు తీసుకొని వెళ్ళి వాటి పొదుగుల దగ్గర పెట్టడమే ఆలస్యంగా అద్భుతమైనటువంటి క్షీరధారలు కురుస్తూ ఉంటాయి. ఒకవైపు పాడి, ఒకవైపు పంట. ఈ రెండు కూడా త్రివిక్రమనామ ఉపాసనతోని కలుగుతాయి. అమ్మవారు తెలియజేస్తున్నారు. ఇందులో ఒక అద్భుతమైనటువంటి రహస్యం దాగుంది. వేదం మనకి త్రివిక్రమ ఉపాసన చేస్తే ఏం ఫలం కలుగుతుందో తెలియజేస్తూ ఇరావతీ ధేనుమతి భూతగుంసూయవసిని మనుషే దశస్యే అని తెలియజేస్తుంది. త్రివిక్రముణ్ణి ఎవరైతే ఉపాసిస్తారో ఇరావతి అన్న సమృద్ధి బాగా ఉంటుంది. ధేనుమతి అంటే పశువు యొక్క సమృద్ధి బాగా, పశువులు అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటాయి. పశువుల ద్వారా మంచి విశేషమైనటువంటి సంపదలు లభిస్తాయి. సూయవసిని పంటలు బాగా, త్రివిక్రముడు ఎలా అయితే ఎత్తుగా వామనుడిగా ఉన్నటువంటి స్వామి త్రివిక్రముడిగా ఎలా అయితే మారాడో పంటలు కూడా చిన్నగా ఉన్న పంట అద్భుతమైనటువంటి స్థితిలోకి వెళ్తుంది అని వేదం చెప్పిన రహస్యాన్ని అమ్మవారు త్రివిక్రమ ఉపాసన రహస్యాన్ని ఇందులో చెప్పారు. కనుక ఆ త్రివిక్రమ నామ సంకీర్తనతోని పాడి పంట అద్భుతంగా ఉంటాయి.